హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. నేను మీ రైతు బిడ్డ రమ్మ మల్లేష్ అగ్రికల్చర్ ఛానల్ని అయితే కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మీ రైతు బిడ్డకైతే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరందరూ బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు అయితే మన వీడియో నేను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఏమేమి పనులు చేస్తాను అనే వీడియోతో అయితే స్టార్ట్ చేశాను. అలానే నా గురించి కొన్ని విషయాలు, మన ఊరు గురించి కొన్ని విషయాలు, మన పంటల గురించి అన్ని విషయాలు మీతోటి ఈ వీడియోలో షేర్ చేసుకుందామని అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా ఫుల్ వీడియోస్ పెట్టకనైతే చాలా రోజులు అవుతుంది, ఎందుకంటే వర్షాకాలం నాట్లు పట్టారు కదా. ఇక నాట్లకైతే పోతున్నా, పొద్దున పోయి సాయంత్రం వచ్చి పని చేసుకోవడము, పిల్లలను స్కూల్కి పంపడము ఇదే సరిపోతుంది ఫ్రెండ్స్. నాటుకు పోతే మాత్రం సాయంత్రం ఇంటికి వచ్చే వరకు 7:30 7 అట్లా అవుతుంది అనమాట. ఇక పొద్దున 8:30 వరకే అట్లా వెళ్ళిపోతాము. వీడియో తీసే అంత టైం అయితే లేదు. మనకు వీడియో తీయాలంటే కంపల్సరీ ఒకరు మనతోటి ఉండాలన్నమాట. ఎందుకంటే వీడియో తీస్తూ మనతోటి ఉండడానికి ఇప్పుడైతే పని సీజన్ కాబట్టి ఎవరు వీడియో తీయలేకపోతున్నారు. పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నారు కదా ఫ్రెండ్స్. ఇక ఈరోజైతే మన ఊళ్ళో ఒక స్పెషల్ ఉంది. ఏంటి అంటే బోనాల పండుగ అన్నమాట. బుధవారం చేస్తున్నారు మా దగ్గర ఎక్కువ బోనాలు. సండే నీసు తినని వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. సండే మల్లన్న దేవుడికి ఉపవాసం ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. సండే మండే 2 రోజులు ఉపవాసం ఉంటారు కాబట్టి బుధవారం రోజే చేస్తారు మా దగ్గర బోనాలు. ఇక నేనైతే పొద్దున 3 గంటలకు లేచి పని స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. ఊడవడము, చల్లుకోవడము, ఇంట్లో బండలు తుడుచుకొని అన్నీ నీట్గా చేసుకొని బట్టలు గిట్ల పిండిన తర్వాత ఇక స్నానం అయితే చేసి ఇంటి ముందు కడపలు గిట్ల అలుక్కొని ముగ్గు అయితే పెట్టుకుంటున్నా. ఇక కొత్తగా వేస్తున్నా ఫ్రెండ్స్. ఈరోజు ముగ్గు అయితే గోడు ముగ్గు వేస్తున్నా. ప్రతి సంక్రాంతి పండుగ ముందు అట్లా వేస్తారనమాట, ఇలా పిరిగిడి ముగ్గు. నేనైతే ఈరోజు పండుగనైతే స్టార్ట్ చేశాను. మన ముగ్గు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందో నాకైతే చూసి చెప్పండి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఎవరికైనా వేయడం ఇలా వచ్చా? చూడండి. ఇక మన గురించి మీకు తెలియాల్సిన కొన్ని విషయాలు అని చెప్పాను కదా. ఇక నా గురించి అయితే తెలుసు. మీకు పిల్లలు ఎంతమంది అని కామెంట్స్ అడుగుతున్నారు. మాకైతే 2 బాబులండి. ఒక అబ్బాయి 7th క్లాస్ చదువుతున్నాడు, ఒక అబ్బాయి అయితే 4th క్లాస్ చదువుతున్నాడు. ఇద్దరు ఇంగ్లీష్ మీడియమే పంపిస్తున్న స్కూలు. ఇంకా మా ఆయన నేనైతే వ్యవసాయం చేస్తాం ఫ్రెండ్స్. మన షార్ట్స్ అన్నీ చూస్తూనే ఉంటారు. మేము పొద్దున్న లేస్తే ఇక వ్యవసాయం చేసుకోవడమే, చిలక పని చేసుకోవడము, మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి ఇక వంట చేసుకొని తినడం, పడుకోవడం. రొటీన్ లైఫ్ ఇలానే ఉంటుంది పల్లెటూర్లలో. ఇక మనం వేసిన పంటలు అయితే పత్తి 4 ఎకరాలు పెట్టినాము, 1/2 ఎకరం పసుపు వేసినాము, 1/2 ఎకరం అయితే మిర్చి తోట ఉంచినాం ఫ్రెండ్స్. 1 ఎకరం పొలం సన్నోడ్లు అయితే నాటు పెట్టినాము. ఇంకా చెరువెనుకనైతే నాటేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే చెరువులోకి అయితే నీళ్లు రాలేదన్నమాట. వర్షాలు అయితే ఎక్కువ పడట్లేవు. పత్తి గింజలు మొలవడానికే చాలా ఇబ్బంది పడ్డారు ఫ్రెండ్స్ రైతన్నలందరూ. వర్షాలు పడక నీళ్లు లేని వాళ్ళే సరిగా మొలవలేదు, నీళ్లు కట్టిన వాళ్ళే కూడా ఒక 90% కూడా మొలవలే ఫ్రెండ్స్. పాపం పోగుంటలు పెట్టుకోవడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డారు రైతులు. వర్షాలు పడట్లేవు, బోర్లు సరిగా పోయట్లేవు. ఇప్పుడు నాట్లు వేసినవి కూడా కొన్ని అయితే ఎండిపోతున్నాయి ఫ్రెండ్స్. కాలం కాక పొలంలోకి నీళ్ళు అయితే దూగట్లేవు అనమాట. చెరువులో నీళ్ళు ఉంటేనే మనకు కాలం అయితేనే ఏ పంటలైనా మన చేతికి వస్తాయి. కష్టమో నష్టమో పండించుకుంటాం, కానీ భూమిలో నీళ్లు లేనప్పుడు మనకు పంటలు పండాయి. ఇంకా వానదేవుడి కోసం అయితే రైతన్నలందరూ ఎదురు చూస్తున్నారు. అందులో మేము కూడా ఉన్నామండి. మా చెరువు ఎప్పుడు నిండితే అప్పుడు బావిలల్లకి బోర్లల్లకి నీళ్ళు వస్తాయి కదా ఫ్రెండ్స్. ఇంకా నేనైతే ముగ్గేసుకోవడం కంప్లీట్ అయిపోయింది. కడపలన్నీ ఉదించుకొని పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. ఈ పని అంతా కంప్లీట్ అయిన తర్వాత దేవుని ఇంట్లోకి పోయి దేవుడి పూజ చేసుకుంటానమాట. ఇక ఈరోజు అయితే వీడియో మా వారు తీస్తున్నారు. ఫుల్ వీడియోస్ తీయాలనే ఇంట్రెస్ట్ ఉంది, కానీ తీసేవాళ్ళు లేకనే ఆగిపోతుందన్నమాట. ఇక మన ఊరు విషయానికి వస్తే మాది రామన్నగూడెం, నెల్లికుదురు మండలం, మహబూబాబాద్ జిల్లా అని చెప్పాను ఫ్రెండ్స్. కానీ ఎవరికి ఐడియా రావట్లేదు, ఎందుకంటే మన దగ్గర యూట్యూబర్స్ ఎవరు లేరు. నాకు కామెంట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు మీ ఊరు పేరేంటక్క, మీ ఊరు పేరేంటక్క అని అడుగుతున్నారు. నేనే కొత్తగా స్టార్ట్ చేశానండి మా దగ్గర ఛానల్. నాకు ఛానల్ పెట్టాలనే ఆలోచన అయితే నార్మల్గా చాలామంది వీడియోస్ తీస్తుంటే చూసేవాడిని. నేను కూడా ట్రై చేద్దామని చిన్నగా రమ్మ మల్లేష్ అగ్రికల్చర్ ఛానల్ అని పెట్టాను. ఫస్ట్ వ్యూస్ రాలేదు నా వీడియోస్కి, లైక్స్ కూడా రాలేదండి ఎక్కువ. తర్వాత సాంగ్స్ పెట్టడం స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి అయితే వ్యూస్ వస్తున్నాయి, కొంచెం సబ్స్క్రైబర్స్ అయితే పెరిగారు ఫ్రెండ్స్. కానీ ఇప్పుడు వరకు అయితే నాకు 70K సబ్స్క్రైబర్స్ అయ్యారు. మీరు ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్.
100K సబ్స్క్రైబర్స్ కావాలి, నాకు సిల్వర్ ప్లే బటన్ తీసుకోవాలని అయితే యూట్యూబ్ ద్వారా నాకు చాలా కోరిక ఉంది ఫ్రెండ్స్. అదైతే ఆ రోజు ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నా. మీరు ఇంకా సపోర్ట్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ రైతు బిడ్డకైతే మీరు కంపల్సరీ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక దేవుడి ఇంట్లోనైతే పనంతా చేసుకోవడం స్టార్ట్ చేశాను. దేవుడికి తమలపాకులు, పువ్వులు అన్ని దేవుళ్ళకి బొట్లు పెట్టి అలంకరణ చేసిన తర్వాత ఇక దీపం పెడదామని అయితే చూస్తున్నా ఫ్రెండ్స్. ఇదైతే ఇక మల్లన్న దేవుడి గద్ద. ఆ గద్దెకైతే ఇక బొట్లు పెట్టుకుంటామన్నమాట. కానీ మేమైతే కలర్ వేసాం ఫ్రెండ్స్. బొట్లు పసుపు కుంకుమ పిండితో అయితే చాలామంది పెట్టుకుంటారు. మేమైతే కలర్ వేసి తెల్ల బొట్టు ఎర్రబొట్టు కుంకుమతోటి అయితే పూజించుకున్నాము. పైన ఏమో తొట్టే ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒక్కసారి మల్లన్న దేవుని పట్నాలు వేసుకుంటాము. ఒగ్గోళ్ళు చేసిపోతారు మా దగ్గర. ఐలో నుంచి వస్తారు ఫ్రెండ్స్ ఒగ్గోళ్ళు. ఈ గద్దెనైతే సంవత్సరానికి 3 సార్లు పూజిస్తామన్నమాట. ఒకటి ఉగాది రోజు, 2 సంక్రాంతి పండుగ రోజు, 3 బోనాలు చేసిన రోజు శ్రావణంలో కంపల్సరీ పూజించుకుంటాం ఫ్రెండ్స్. ఇక పూజ అయితే కంప్లీట్ అయింది. దేవుడికి పాలు పోసి నైవేద్యం అయితే వండిన, అన్ని ఆకుపళ్ళు పెట్టినాము. అన్ని దేవుళ్ళకైతే మా ఆయన నేను కొబ్బరికాయలు కొడుతున్నాము. ఇక అందరం బాగుండాలి, అందులో నేను ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడనమాట. వెంకటేశ్వర స్వామి, మల్లన్న దేవుడు, శివయ్య, హనుమాను, అయ్యప్ప అయితే మా వారు మాలేసుకుంటారు ఫ్రెండ్స్. ఇప్పటి వరకు అయితే 6 సార్లు వేసుకున్నాడు అయ్యప్ప మాల. ఈ సంవత్సరం వేసుకుంటే 7 సార్లు కంప్లీట్ అయినట్టేనండి. అందుకే బుధవారం రోజు మా వారైతే నీసు తినరు. ఈరోజు మాత్రం ఉపవాసం ఉంటారు. మనకైతే చికెన్ మటన్ ఉంది, ఆయనకైతే పప్పు కూర ఫ్రెండ్స్ ఈరోజు. ఇక మనకైతే కుమ్మరాయన వచ్చాడు. కుమ్మరాయన వస్తే మనం బియ్యం పోసి నూనె, చింతపండు అవన్నీ ఇచ్చి అయితే కుండ తీసుకోవాలన్నమాట. మనకి ఇంటి కుమ్మరాయన ఉంటాడు, మంగళాయన ఉంటాడు, ఒడ్లోళ్ళు ఉంటారు. పల్లెటూర్లలో ప్రతి ఒక్కరింటికి ఉంటారనమాట. ఆయన ఉగాది పండుగ రోజు అలానే బోనాల రోజు మల్లన్న దేవుడి పట్నాలు వేసుకున్నప్పుడు మనకు కుండలు తీసుకొచ్చి ఇంటికి పట్టుకొచ్చి ఇచ్చిపోతారు ఫ్రెండ్స్. ఈయన మనకి కుండలు అయితే తీసుకొచ్చారు. అలానే మనం బియ్యం పెడితే పళ్ళెంలోనైతే 5 బిరికిలు వేస్తాడు. మనకి అరకతి బరకతి రావాలి పండుగ పూట అని అయితే దీవిస్తారనమాట. అవి తీసుకుపోయి మన బియ్యంలో పోసుకోవాలి. ఇక నేనైతే కుండ చూసుకుంటున్నా. కొంచెం కాలేయి కదా కుండలు, మట్టితోటి చేసినవి. కాలని వాటిలల్లో నీళ్ళు పోస్తే ఇచ్చుకపోతాయి అనమాట. అంటే కుండలు పలిగిపోతాయి. కొన్ని ఎలా ఉన్నాయి అని చూసిన తర్వాత ఇక నేనైతే ఒకటి తీసుకున్నాను. మన పక్కింటి వాళ్ళది ఒకటి, మాకు ఒకటి అయితే తీసుకొచ్చారు ఫ్రెండ్స్. ఇక నాకు నచ్చింది అయితే నేను తీసుకున్నాను. ఇక చపాతీ పిండి అయితే పిసికి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అందులో కొంచెం ఆయిల్ వేసి అయితే పోసి 1 గంట సేపు ముందు పిసికాను అనమాట పిండి. అలా అయితే పూరీలు మంచిగా పొంగి మెత్తగా ఉంటాయి అన్నమాట. మా వాళ్ళకి అలా ఉంటేనే ఇష్టం ఫ్రెండ్స్. ఇక నేనైతే పూరీలు చేయడం స్టార్ట్ చేసిన. మన దేవుని ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిన తర్వాత పూరీలు చేసి తిన్న తర్వాత ఇక వంట అయితే చేద్దామని అనుకుంటా. కానీ ఇప్పుడు టైం అయితే 10 అవుతుంది ఫ్రెండ్స్. ఇక కోడిని కోసుకురావాలి. బయట కూడా అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు కొట్టాలి. మన ఊర్లో అయితే దుర్గమ్మ తల్లి గుడి మీరు చూసే ఉంటారు. ఇదివరకు దుర్గమ్మకి బోనాలు చేసినాము ఎండాకాలంలో. దుర్గమ్మ తల్లి, గంగమ్మ తల్లి, అలానే హనుమాన్ గుడి ఉంది బొడ్రాయికి, పోచమ్మ తల్లి గుడి. ఇవన్నిటికీ మా వాళ్ళు కొబ్బరికాయలు కొట్టి కోడిని కోసుకొని వద్దామని అయితే పోయారు ఫ్రెండ్స్. ఇక ఆ గ్యాప్లో నేనైతే మన ఇంటి ముందు ఉన్న పూల చెట్లకి పూలు కోసుకొని దండ కట్టుకుందామని అయితే తెంపుతున్నాను. ఇక మన చిన్నోడైతే వీడియో తీస్తున్నారు. మా పిల్లలు వీడియోలోకి రమ్మంటే అస్సలు రారు ఫ్రెండ్స్. మీకు పరిచయం చేద్దామని అనుకుంటున్నా. కానీ ఏదో ఒకరోజు మన ఛానల్లోకి అయితే నేను తీసుకొస్తాను. ఇంకా పువ్వులు అయితే కోసుకుంటున్నా ఫ్రెండ్స్. ఇక మా వాళ్ళు అయితే కొబ్బరికాయలు కొట్టి కోని కోసుకొని వచ్చారు. దాన్ని అయితే ఇంట్లోకి అడుగుతున్నారు. కానీ అన్నీ చూపిద్దామంటే వీడియో చాలా లాంగ్ అవుతుంది. ఇదే ఇంకా లాంగ్ అయిందండి. చూస్తారా లేదా అనే చిన్న డౌట్ తోటి అయితే వీడియో అప్లోడింగ్ చేస్తున్నా. కానీ నాకున్న 70K సబ్స్క్రైబర్స్లలో మీరు అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్. ఫుల్ వీడియోస్ కూడా ఓపెన్ చేసి చూడండి. ఇంకా మా వారైతే కూర కట్ చేయడం అయిపోయింది. 2 కేజీలు చికెన్ అయితే తీసుకొచ్చిండు. అలానే మటన్ కూడా ఉందండి. మన పల్లెటూర్లలో తెలుసు కదా, ఒక 7-8 మంది అట్లా కలిసి యాటను కోసుకుంటారు అనమాట. పోగులు వేసుకుంటారు. 1000 రూపాయలకో 1500కో పోగు తీసుకొని చేస్తారు. చికెన్ మటన్ 2 ఉంటాయండి. అలానే ఈరోజు బుధవారం కాబట్టి మా ఆయనకి కూడా బోడకాకరకాయ కర్రీ చేస్తానన్నమాట. బోడకాకరకాయలు మన చిలకలో బోళ్ళు ఉన్నాయి కదా, అక్కడక్కడైతే కాస్తున్నాయి. ఇప్పుడే వర్షాలు ఉంటే చాలా బాగా కాసేది ఫ్రెండ్స్.
వర్షాలు లేక కొన్ని కొన్నే దొరుకుతున్నాయి. అలానే మన చేనులో కూడా ఇక బెండకాయలు కాయడం స్టార్ట్ అయింది కదా. ప్రతి ఒక్కటి నేను మీతోటి షేర్ చేసుకుందామని అయితే ఇక అనుకుంటున్నా ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేసి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. యూట్యూబ్లో సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అందులో నేను ఒకదాన్ని కావాలి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ నాకుంటే నేను ఎప్పుడైనా ముందుకెళ్తాను. ఇంకా కూర అయితే చికెన్ నేను ఎప్పుడైనా పచ్చిమిర్చి ఆనియన్స్ వేగిన తర్వాత చికెన్ వేసి మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా పోయేదాకా ఫ్రై చేసుకుంటా ఫ్రెండ్స్. ఫ్రై చేసుకున్న తర్వాతనే అల్లము, పసుపు అన్నీ వేసి ఇంకా కొద్దిసేపు గోలిన తర్వాత కారం, ఉప్పు అయితే వేసుకొని ఇక ఫ్రై చేసుకుంటా ఫ్రెండ్స్. ఎక్కువ సూప్ పెడితే మా పిల్లలకి ఇష్టం ఉండదు, కొంచెమే సూప్ పెట్టాలి. ఈరోజు మాత్రం చికెన్ ఒకటే వండుతా ఫ్రెండ్స్, మటన్ అయితే వండాను. మా ఆయన తినరు కాబట్టి మాకు చికెన్ సరిపోద్ది. చికెను, పూరీలు, బగారా రైస్ మనకైతే స్పెషల్ ఈరోజు. ఇక మీరైతే మీ రైతు బిడ్డకి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనే ఒక చిన్న ఐడియా మాత్రం మా పెద్ద అబ్బాయిదండి. నువ్వు కూడా చేయొచ్చు మమ్మీ, నీ వీడియోస్ కూడా చాలామంది తీస్తా అంటే వైరల్ అవుతాయి. ఇప్పుడు తొందరగా స్టార్టింగ్లో వైరల్ కాకపోతే నాకు చాలా బాధ అనిపించింది. వ్యూస్ 1000 వ్యూస్ కూడా వెళ్ళట్లేవు, 30-40 లైక్స్ కూడా రావట్లేవు ఫ్రెండ్స్ స్టార్టింగ్లో. కానీ అలాంటిది ఇప్పుడు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. ఒక చిన్న పల్లెటూరులో ఉన్న అమ్మాయికి మీరు ఇలా సపోర్ట్ చేయడము. ఇంకా ఈరోజైతే ఫుల్ ఎండ కొడుతుంది ఫ్రెండ్స్. వర్షం పడుతుందో తెలీదు. వంటకు పోయిన రోజు కూడా ఫుల్ వీడియో తీద్దామని ట్రై చేశాను, కానీ అన్నీ చేసుకొని రెడీ అయిన తర్వాత వర్షం పడిందనమాట. ఇంకా వంటకు కూడా వెళ్ళలేదు. ఈరోజైతే ఎండ అయితే ఫుల్ కొడుతుంది. పైన రేకులు కదా, వంట రూమ్ అయితే రేకులేనండి. రేకులు అయ్యి ఫుల్ ఉడకపోస్తుంది. ఇక వీడియో అయితే నేనే తీసుకుంటున్నా. అన్నీ వేసిన తర్వాత కొత్తిమీర మసాలా వేసి ఇక కూర దించుకోవడమే ఫ్రెండ్స్. మనదైతే వెనకట తాత వాళ్ళు కట్టుకున్నది ఉంటుంది కదా, పెంకటిల్లు అన్నమాట. మీరైతే ఈ వీడియో చూసిన తర్వాత వచ్చే రెస్పాన్స్ని బట్టి ఫుల్ వీడియో కూడా పెడతాను. మనది హోమ్ టూర్ చేద్దామని అనుకుంటున్నా. మనది పెంకటిల్లే ఫ్రెండ్స్, మీరు చూసే ఉంటారు. ఇందులో వీడియోస్ తీస్తే కూడా కొంచెం క్లారిటీగా రావట్లేదని గ్యాస్ కింద పెట్టుకొని వీడియోస్ తీస్తున్నా, సెల్ బండ మీద పెట్టకుండా. ఇక బోనం కుండ అయితే ఫస్ట్ స్టార్టింగ్ వాళ్ళు ఇచ్చినప్పుడు మనకు మట్టి మట్టి వాసన వస్తుంది. ఒక గంట సేపు అందులో వాటర్ పోసి గ్యాస్ మీద పెడితే ఆ వాటర్ పారబోసుకుంటే ఫ్రెండ్స్ ఇక స్మెల్ ఉండదు, మంచిగా ఉంటుంది అనమాట. లేకుంటే ఒక గంట సేపు గ్యాస్ మీద పెట్టకుండా పక్కన వాటర్ పోసి ఉంచుకోవాలి. అలా అయితే మట్టి వాసన రాదు. ఇక నేనైతే బోనం వండడం స్టార్ట్ చేసిన ఫ్రెండ్స్. మా చిన్న అబ్బాయి వీడియో తీస్తున్నాడు. అలా పొంగుతుంటే వాడికి సంక్రాంతి పండుగ రోజు పొంగల్ ముగ్గేస్తాం కదా కుండ, ఆ విధంగా వస్తుంది పొంగు అని చెప్తున్నాడు వాడు. ఇక వాడు చెప్తుంటే నేనైతే ముచ్చట పెడుతున్నా ఫ్రెండ్స్. అలా వస్తుంటే వాడికి సంతోషం అనిపిస్తుందట, నవ్వుతున్నాడు. సేమ్ అలానే ఉంది మమ్మీ అని చెప్తున్నాడు అనమాట. పండుగ చేయడం ఏమో కానీ ఫ్రెండ్స్, పండుగ అప్పుడైతే ఆడవాళ్ళందరూ ఉపవాసం ఉండాల్సింది. ఎందుకంటే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు పని అయితే తీరదనమాట. ఇక ఇప్పుడు టైం అయితే 2 అవుతుంది, ఇప్పటి వరకు పని కంప్లీట్ కాలేదు. బోనం వండిన తర్వాత కొంచెం చల్లారబెట్టి ఇక బోనం బుదించుకోవడమే ఫ్రెండ్స్. బోనం బుదించుకున్న తర్వాత ఇక భోజనం చేసి సాయంత్రం అయితే బోనాలన్నీ ఒక్కసారి వెళ్తాయి మన దగ్గర. 6 గంటల వరకు అట్లా వెళ్తారనమాట. ఫస్ట్ అయితే మా ఊర్లో గంగమ్మ తల్లి చేస్తారు, తర్వాత ముత్యాలమ్మ బోనాలు వెళ్తాయి అన్నమాట. 2 గుళ్ళకి ఒకేసారి వెళ్తారు. ఇంకా నేనైతే బోనం తీసుకొచ్చి చెప్పాను ఫ్రెండ్స్, ఎందుకంటే ముందుగానే వచ్చాను. తర్వాత అందరితో పాటు అయితే మంది ఎక్కువ అవుతారు, కొంచెం ఫ్రీగా ఉండదు అనేసి ఫస్టే వచ్చాను. ఇక కుమరామ అయితే అమ్మవారికి బెల్లం శాఖ నూనె తీసుకొస్తాము దేవతకి దీపంలోకి, ఆ నూనె పోసుకుంటుంది. అలానే బెల్లం శాఖ 3 పిరికిళ్ళు అయితే బోనంలో అన్నము, పచ్చటి అన్నం వండుతాం కదా, అవైతే తీసేస్తుంది. ఇక్కడైతే కుమారోళ్ళు ఉంటారు ఫ్రెండ్స్ గుడి దగ్గర. ఇక ఇదైతే కనిపించేది రావి చెట్టు, చిన్న మొక్క ఉండేనట ఫ్రెండ్స్. ఇప్పుడు చూడడానికైతే చాలా పెద్దగా ఉంది చెట్టు. ప్రతిసారి మన షార్ట్ వీడియోలలో చూసే ఉంటారు మీరు, మన చుట్టూ పొలాలు ఉంటాయి అన్నమాట. గుడి చుట్టూ నేను ఇక్కడికే నాట్లు వేయడానికి వస్తాను ఫ్రెండ్స్ రోజు పొద్దున్నే. ఇంకా మనోళ్ళు అయితే బయలుదేరారు, వస్తున్నారు చూడండి బోనాలు ఎత్తుకొని. ఊళ్ళో అందరు ఒక్కసారే వస్తారు ఫ్రెండ్స్ డప్పులతోటి. ఈ పల్లెటూరులో కాబట్టి
ఈ విధంగా ఉంటుంది. సిటీలో ఏమో ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అప్పచెప్పొస్తారు. ఇక అటు వాడు వెళ్ళేవాడు మా పెద్ద అబ్బాయి. వాళ్ళు వీడియోలోకి రమ్మంటేనైతే రావట్లేదు ఫ్రెండ్స్. ఇక మీరు చూడండి, ఈవినింగ్ టైము పైన దీపాలు, మనోళ్ళు గుడి చుట్టూ తిరుగుతున్నారు. ప్రదక్షిణాలు చేస్తారు కదా 3. మన చుట్టూ పొలాలు ఫ్రెండ్స్. ఇవన్నీ మేము నాటేసిన పొలాలే. అవతల సైడు యువతల సైడు అన్ని పొలాలే ఉంటాయి. ఇక మధ్యలో అయితే బాట ఉంది. చూడండి, చూడడానికి ఎంత బాగున్నాయో పొలాలన్నీ. పొలాలు, పచ్చడి పొలాలు, అందులో అమ్మవారి గుడి, పెద్ద రావి చెట్టు, నైట్ దీపాలు, కళ్ళలో చూడడానికి ఎంత బాగుందో ఫ్రెండ్స్. మన వీడియోని అయితే చూసి సబ్స్క్రైబ్ చేసుకొని మీరైతే బిడ్డకైతే సపోర్ట్ చేయండి. బాయ్ మరి.